హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి 23rd ఏప్రిల్ అండి, మా పాప బర్త్డే రోజు అండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగే లేసానండి. పాప బర్త్డే రోజు మార్నింగే లేచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. చెప్పాను కదండి, 22nd రోజు మమ్మీ డాడీ వాళ్ళ నైట్ వచ్చారండి. పాప బర్త్డేకి అనేసి ఇన్వైట్ చేశాము. మా పాప అయితే అసలే ఊరుకోలేదండి. మా పాపకి మా మమ్మీ మా డాడీ అన్న చాలా ఇష్టం అండి. అందరికన్నా మా మమ్మీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. ఇంకా అసలు వాళ్ళని వదిలిపెట్టలేదండి. ఇంకా వదిలిపెట్టకపోయేసరికి అప్పటిదప్పుడు స్టార్ట్ అయ్యేసి ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరేసి అయితే వచ్చారండి. వచ్చేసరికి అయితే నైట్ 8 o'clock అయితే అయిందండి. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. ఈ వీడియోలో కొందరు మా చుట్టాలు కనిపిస్తారండి. నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను. మమ్మీ డాడీ అన్నయ్య వదినని అందరినీ చూపిస్తానండి ఈ వీడియోలో. ఇంకా మార్నింగ్ లేచి నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మమ్మీ లోపల వర్క్ చేస్తుంది, నేనేమో బయట చేస్తున్నానండి. వీడియోనైతే కంప్లీట్గా బర్త్డే వరకు అయితే షూట్ చేశానండి. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేసానండి. లేచి ఇంకా నేనైతే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా మమ్మీ అయితే లోపల ఇల్లు తుడుస్తుంది, నేనేమో బయట కడిగేస్తున్నాను. కడిగి ముగ్గు పెట్టేసి ఇంకా కొంచెం బర్త్డే కదండి, స్పెషల్ ఉంటుందండి. చూడండి ఇంకా పూజ క్లిప్పు పాపని పూజ చేయడం, పాపని టెంపుల్కి తీసుకెళ్ళామండి. అవైతే నేనేం షూట్ చేయలేదండి. ఎందుకంటే ఆ రోజు కొంచెం నేనైతే నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందండి. ఇంకా చూడండి, మా పాప బర్త్డే రోజు నేనైతే అంత హెల్తీగా అయితే ఏం లేను. బట్ ఏం చేద్దామండి, మా పాప బర్త్డే కదా, నేను ఎలా ఉన్నా పాప హ్యాపీనెస్ కోసమైనా కూడా నేను తన హ్యాపీనెస్ని అయితే ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి నేను ఎట్లకైనా ఏ దశలో తట్టుకొని తన హ్యాపీనెస్ ఇవ్వాలి కదా. అన్ని డేస్ వరకు బాగానే ఉన్నానండి. మార్నింగ్ 11 నుండి నాకు స్టార్ట్ అయిపోయిందండి బ్యాక్ పెయిన్. చాలా ఓవర్ వెయిట్ పడింది. అంటే ముందు ఒక 1 month నుండి నాకు రెస్ట్ అనేది ఎక్కువ ఉండడం లేదండి. తిరగడాలు మాత్రమే ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల నాకైతే వెయిట్ అయితే ఎక్కువ పడిందండి. ఇంకా పాప బర్త్డే రోజు చూడండి, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. రెస్ట్ అయితే లేకుండా పోయిందండి. నాకైతే అసలు మమ్మీ డాడీ వచ్చారు. నాకైతే అసలు మమ్మీ డాడీతో హ్యాపీగా కూడా నేను లేనండి ఈసారి. అసలు మమ్మీ డాడీ 4 days ఉన్నారు. 4 days ఇంకా నేను డిస్టర్బ్గానే ఉన్నాను. పాప మమ్మీ వదిన వాళ్ళే వర్క్ చేశారు బర్త్డే రోజు కూడా అంతా. నేనైతే ఏం వర్క్ చేయలేదు. అన్నయ్య వదిన మమ్మీ డాడీ వీళ్ళే చేశారండి. నేనైతే ఏం చేయలేదు. ఎంత పెయిన్ అంటే భరించలేని పెయిన్ వచ్చింది ఆ రోజు. చాలా బాధ అనిపించింది. నేను నా పాప బర్త్డే చాలా బాగా చేయాలనేసి ఎన్నో హోప్స్ పెట్టుకున్నా, అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను. బట్ ఆ రోజు అయితే అట్లా డిస్టర్బ్ అయిపోయిందండి. నేను బర్త్డే ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఫైనల్గానైతే బర్త్డే బాగానే జరిగింది. బట్ ఏంటంటే నేను ఒకటి హ్యాపీగా లేను. కళ్ళు తిరగడం, బ్యాక్ పెయిన్తో నా కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా చూడండి, నేను మార్నింగ్ లేసి ఇలానైతే ముగ్గు పెట్టుకున్నాను. చూడండి, బాబా బర్త్డే కదా, అంత అప్పటికే కొంచెం స్టార్ట్ అవుతుంది. అయినా కూడా నేను పాప కోసం అట్లనైతే నేను ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాతకైతే ఇంకా లోపలికి వెళ్ళేసానండి. ఇంకా వెళ్ళి మమ్మీ డాడీ ఎర్లీ మార్నింగే టీ తాగుతారండి. 6 or 6:30 వరకే విలేజ్ కదా అండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళడం ఉంటుంది కదా. ఇంకా మమ్మీ కోసం వర్క్ అంతా అయిపోయింది. వర్క్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ కోసం అయితే నేను టీ పెట్టాను. తెలుసు కదండి, నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుందండి, నేనైతే అల్లం లేదు టీ పెట్టాను. అంటే నాకు నేను ఒకటి తిన్నా ఏదైనా చేసినా అది బోర్ కొట్టాలండి. బోర్ కొట్టేంతవరకు నేను అది తింటూనే ఉంటాను, తాతనే ఉంటా. బోర్ కొట్టింది వన్స్ అంటే మాత్రం నేను మళ్ళీ తినను. మళ్ళీ తినాలనిపించినప్పుడు తింటానండి. ప్లీజ్ అండి, మిమ్మల్ని అయితే ఒక విషయం అడగడం మర్చిపోయాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అనుకున్న టైం కూడా దగ్గర పడుతుందండి. నేను అనుకున్న టైంకి ఏం రీచ్ అవుతున్నా కాదో నాకైతే నమ్మకం ఉంది. అంతా మీ చేతుల్లో ఉందండి. ఇంకా నేను అప్పుడైతే మేబీ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 7 అవుతుందండి. 7 o'clock అయితే
మమ్మీ డాడీకి అయితే టీ పోస్తున్నాను. నేనైతే ముఖం కడగలేదు. నాకు ఎర్లీ మార్నింగ్ టీ తాగడం అనేది ఇష్టం ఉండదండి. మేబీ 8 అయితేనే నాకు టీ తాగడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది. మరీ 7-7:30 అంటే టీ తాగినా అదే హ్యాపీనెస్ అనిపించేది, తాగిన ఫీలింగ్ అనిపించదండి. 8 అయితేనే నాకు హ్యాపీగా తాగాలనిపిస్తుంది టీ. ఎందుకో నా మైండ్ సెట్ అట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 4 అయితే 4:30 3:30 నుండి మళ్ళీ నాకు టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్ వరకు తాగితేనే నాకు మైండ్ అనేది రిలీఫ్గా హ్యాపీనెస్ అట్లా అనిపిస్తుంది. ఇంకా ముందు తాగినా వెనక తాగినా నాకు టీ తాగిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. అక్కడ మమ్మీ డాడీకి అయితే టీ ఇస్తున్నానండి చూడండి. ఇంకా టీ ఇచ్చిన తర్వాతకైతే ఇది ఈవినింగ్ అండి, బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయిందండి. నేను బర్త్డే వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేశానండి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నేను మా అన్నయ్య ఇద్దరమేనండి. ఇక్కడ మా పెద్ద తోటి కోడలు, మా లడ్డు, ఇగో మా చిన్నత్త అండి, మా సన్ని, ఇగో మా చెల్లెమ్మ. ఇక్కడ అందరూ అయితే కూర్చున్నారు. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ ఒకసారి అందరినీ చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీశాను. మా చెల్లి అక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుందండి. చూడండి. ఇంకా కేకు అయితే ప్రిపేర్ చేసామండి. అక్కడ మా పాప నిలిచింది, డెకరేషన్ చేసాము. చెప్పినా కదండి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, బట్ ఏదో అలా అయితే అయింది. మా పాప, మా హస్బెండ్, మా అన్నయ్య, ఇగో మా వదిన అండి. నేను చెప్పాను కదా మా అన్నయ్య, నేను, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన, మా డాడీ, మా మమ్మీ అండి. మేమైతే ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వెనుకొస్తున్నారు. అక్కడ మా చిన్న మామయ్య అండి. మేమందరం ఒకే దగ్గర ఉంటాం. లోపల మా వినయ్, మా అన్నయ్య, అంతా మా ఫ్యామిలీ అండి. ఇంక అందరిని ఇన్వైట్ చేసాము. బర్త్డేనైతే అలా సింపుల్గా చేసుకున్నామండి మేము. తనకు బర్త్డే కేక్ కటింగ్ అయినాక మా చిన్నత్త అండి, మా డాడీ వాళ్ళ సిస్టర్, తన వాళ్ళ బాబు, వాళ్ళ హస్బెండ్ అండి పాపకైతే గిఫ్ట్ ఇస్తున్నారండి. మేము ఎప్పుడు బర్త్డే చేసుకున్నా ఇలానే చేసుకుంటామండి. అందరం ఒకే కాడ గ్యాదర్ అయ్యి ఏ బర్త్డే ఉన్నా అందరం ఇట్లా గ్యాదర్ అవుతాం. ఇక్కడ పెద్ద అత్తయ్య, వాళ్ళ బాబు, వాళ్ళ కోడలు, డాడీ వాళ్ళ సిస్టర్ అండి. తిన అక్క అవుతుంది, తనేమో చెల్లి అవుతుంది ఇందాకలో చూపించినాక. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మమ్మీ డాడీ చూడండి. మమ్మీ